ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పంచాంగ శ్రవణానికి స్వాగతం. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ వివాహం సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టం. వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర పెట్టుకోవడం అనాదిగా జరుగుతున్నది మనం చూస్తున్నాం. జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకం. వీటిని ఆ పెళ్లి మండపంలో దంచి జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఇద్దరు పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం రెండు పదార్థాలు అయినప్పటికీ అవి ఒకటిగా చేసినప్పుడు విడిపోవు. అలాగే వధూవరులు ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని ఆ జీలకర్ర బెల్లాన్ని పెడతారు. ఎలాంటి సమస్యలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు జీలకర్ర బెల్లంలా కలిసి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ రెండు మిశ్రమాలు ఒంటికి చలవ చేస్తాయి. రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. జీలకర్ర బెల్లం లాగా భార్యాభర్తలు ఎప్పుడు విడిపోకుండా కలిసి ఉండాలని జీలకర్ర బెల్లం పెడతారు. ఇది మన పెద్దల నమ్మకం. శుభం.